టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంత కూలో అందరికీ తెలుసు. ప్రశాంతంగా ఉండే ధోని ఎప్పుడు కూడా మనం కోపన్నట్లు కనిపించదు. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ ఫ్యాన్స్. తన కూల్ కెప్టెన్సీతో ధోని జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో, ఇండియాలో అందరికంటే ధోని టాప్లో ఉంటాడు. ఎప్పుడు కూల్గా ఉండే ధోని ఎప్పుడైనా ఒకసారి తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. తన కోపం గురించి మాట్లాడుతూ తాజాగా ధోని తన కెరియర్లో చేసిన అతిపెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు. ధోని మాట్లాడుతూ, చాలాసార్లు నేను కోపానికి గురయ్యాను. ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక సంఘటన నాకు ఇంకా గుర్తుంది. రూల్స్కి విరుద్ధంగా నేను గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. గ్రౌండ్లోకి ప్రవేశించినప్పుడు మీరు ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మనం సహనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. అయితే 2019 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు పోటాపోటీగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది. చెన్నై విజయం సాధించాలంటే చివరి 3 బంతులకు 8 పరుగులు సాధించాలి. ఈ దశలో అంపైర్ స్టోక్స్ వేసిన ఫుల్ టాస్ బంతిని నోబాల్గా ప్రకటించాడు. అయితే కాసేపటికే తన నిర్ణయాన్ని మార్చుకొని నోబాల్ కాదని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధోని డగౌట్ నుంచి వెంటనే గ్రౌండ్లోకి వచ్చి అంపైర్తో గొడవకు దిగాడు. కెప్టెన్ కూల్ ఇలా రూల్స్ బ్రేక్ చేసి మైదానంలోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ తర్వాత ధోని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు.